శాసన మండలిలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 4 మరియు 15 ఆర్థిక సంఘం నిధుల్లో దాదాపు 9,000 కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిన విషయం వాస్తవమేనా? రెండో ప్రశ్న, కేంద్ర ప్రభుత్వ అధికారులు కొన్ని పంచాయతీలను సందర్శించి కొన్ని అవకతవకల్ని ఎత్తి చూపడం కూడా వాస్తవమేనా? మూడో ప్రశ్న అయితే ఒకవేళ వాస్తవం అయితే దాని మీద ఆ వివరాలపైన దానిపైన తీసుకున్న చర్యలు ఏమిటి? మొదటి ప్రశ్నకి అధ్యక్ష, 9,000 కోట్లను ప్రభుత్వం గత ప్రభుత్వం దారి మళ్లించిందా లేదా అనేది అడిగారు అధ్యక్ష. దానికి మా సమాధానం అవునండి. కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్లో మళ్లింపు జరుగుతోంది. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆర్థిక కమిషన్ గ్రాంట్ను విడుదల చేసినప్పటికీ పంచాయతీరాజ్ సంస్థలకు 998 కోట్ల నిధులు ఇంకా విడుదల కాలేదు. ఇది మొదటి దానికి సమాధానం అధ్యక్ష. రెండో ప్రశ్నకి, కేంద్ర ప్రభుత్వం అధికారులు రాష్ట్రంలోని ఒక 5 గ్రామ పంచాయతీలను సందర్శించారు. మరియు ఎంఓపిఆర్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారు 16/10/23 తేదీన డిఓ లేఖ నెంబర్ M11015/150/2020 FD Part 1 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి పరిశీలనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పరిశీలన మరియు ప్రచిత్రాలను కూడా ఈ అనుబంధానికి జత చేయడం జరిగింది. గౌరవ సభ్యులు ఇంకేదైనా సందేహాలు ఉంటే అనెక్షర్ని అనుబంధంగా ఉన్నాయి వీటన్నిటి చదువుకోవచ్చు అధ్యక్ష. అనురాధ్ గారు. నమస్తే అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడండి. రామారావు గారు మాట్లాడతారు. మాట్లాడండి. అడగండి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు వివరణ ఇచ్చారు. 999 కోట్ల వరకు మళ్లింపు జరిగింది అని. ఇది ఎలా జరిగింది, ఏ రకంగా జరిగింది, ఎందుకు జరగాల్సి వచ్చింది అనేది ఒకసారి వివరణ ఇస్తే బాగుంటుంది. అధ్యక్ష దమరా అంత అయిన తర్వాత ముగ్గురికి కలిపి చెప్పారు. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఒక మంచి సబ్జెక్టు మొట్టమొదటిసారిగా రైజ్ చేశాం. అది శుభసూచకం వారికి. ఇందులో 2019-20 సంవత్సరానికి గాను ఫైనాన్స్ కమిషను, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ 2118 కోట్లు రిలీజ్ చేసింది. 2020-21 సంవత్సరానికి గాను 1837 కోట్లు రిలీజ్ చేసింది. 2021-22 సంవత్సరానికి గాను 1917 కోట్లు రిలీజ్ చేసింది. 22-23 సంవత్సరానికి మే 15-22 తేదీల్లో 986 కోట్లు రిలీజ్ చేసింది. ఈ గ్రాంట్స్ అన్ని డైవర్ట్ అయినాయని మా దృష్టికి వచ్చిన విషయం అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అడిగేది ఏంటంటే, టోటల్గా రిలీజ్ అయిన గ్రాంట్స్ అన్నీ కూడా 19-24 మధ్య అన్నీ డైవర్ట్ అయినాయి అనేది ఒక విషయం వారికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండోది,